సో హెల్లో ఎవరీవన్, వెల్కమ్ టు డే 39 ఆఫ్ లర్నింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ 90 డేస్. అయితే ఈ రోజు వీడియోలో మనం ఫైర్ వాల్స్ అంటే ఏంది, వీటిని రికాగ్నిజన్స్ లో మనం ఎక్కడ చూస్తాం క్లియర్ గా చెప్పేస్తా చూడండి. అయితే మనకు ఎయిర్పోర్ట్స్ లో, మెట్రో స్టేషన్స్ లో, మాల్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తారు, అందరినీ చెక్ చేసి ఎవరైతే సస్పిషియస్ గా కనబడతారో వాళ్ళని అలౌ చేయకుండా బ్లాక్ చేస్తారు. అదే విధంగా ఇంటర్నెట్ లో కూడా ట్రాఫిక్ ని మానిటర్ చేసి అనాథరైజ్డ్ యాక్సెసెస్ ని, మాల్వేర్స్ ని డిటెక్ట్ చేసి బ్లాక్ చేసేదే ఫైర్ వాల్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఎన్మ్యాప్ యూజ్ చేసి పోర్ట్ స్కానింగ్ చేస్తామో అప్పుడు ఎన్మ్యాప్ ఏం చేస్తుందంటే టాప్ 1000 పోర్ట్స్ కి డిఫాల్ట్ గా పింగ్ రిక్వెస్ట్ అయితే పంపిస్తుంది. పింగ్ రిక్వెస్ట్ అంటే అది కొన్ని ఫేక్ డేటా ప్యాకెట్స్ అయితే పంపిస్తుంది అనమాట. దీన్నే మనం ఐసిఎంపి ఎకో రిక్వెస్ట్ అని కూడా అంటాము. ఐసిఎంపి అంటే ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే పోర్ట్ అనేది ఓపెన్ లో ఉందా, క్లోజ్ లో ఉందా అని చెక్ చేస్తుంది. కానీ మెజారిటీ కేసెస్ లో ఏమవుతుందంటే ఫిల్టర్డ్ అని చూపిస్తుంది. ఫిల్టర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫైర్ వాల్ ఉంది అని అర్థం. ఈ ఫైర్ వాల్ అనేది మనల్ని గుర్తించి, అంటే సస్పిషియస్ యాక్టివిటీని గుర్తించి బ్లాక్ చేస్తుంది అని అర్థం. ఎక్కడైతే మనకు ఓపెన్ క్లోజ్ ఉందో అక్కడ ఫైర్ వాల్ లేకుండా ఐసిఎంపి రిక్వెస్ట్ ని అలో చేస్తుంది అని అర్థం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి ఫాలో చేసేయండి. బై బై.